ఇతిహాస రహస్యాలు వీక్షకులకు శుభోదయం. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటాం దీన్ని. అంటే ఏమిటి? సంక్రమించుట అంటే మన ఆస్తులు కూడా సంక్రమించుట అంటాం. మనకి ఆస్తులు రావడం అన్నమాట. అలాగే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి వెళ్ళడానికి సంక్రమణము అంటాం. అంటే మనకి 12 రాశులు ఉన్నాయి. సూర్యుడు ఒక్కొక్క రాశిలోనికి ఒక నెల రోజుల చొప్పున తిరిగి మళ్ళా రెండో రాశిలోకి వెళ్ళిపోతాడు. ఈ విధంగా మనకి చెప్పాలంటే 12 సంక్రమణాలు వస్తాయి. కానీ ముఖ్యంగా వాటిల్లో అంటే ఇవన్నీ కూడా పుణ్య తిథుల కింద లెక్క. కానీ అవన్నీ చెయ్యలేం కాబట్టి 2 సంక్రాంతులు చేసుకునే వాళ్ళం. ఒకటి కర్కాటక సంక్రమణము, దీన్నే గ్రామాల్లో ఆవిటి సంక్రమణము అని కూడా అనేవారు. అంటే మిథున రాశి నుండి సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి దినం. దాన్నే దక్షిణాయనము అని కూడా అంటాం. అంటే దక్షిణ ప్రాంతానికి వెళ్తూ ఉంటాడు కాబట్టి. అలాగే రెండవది ఏమిటి అంటే ధనుస్సు రాశిలో నుండి సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేటువంటి దినాన్ని మకర సంక్రమణము అంటాం. ఇదే ఇప్పుడు మనం చేసుకునేటువంటి సంక్రాంతి. అయితే ఇప్పుడు మనం ఏమిటి చేసుకోవాలి అనేటువంటిది శ్రీమద్ రామాయణంలో లక్ష్మణస్వామి రాముడితో మాట్లాడుతూ, అన్నయ్య నీకు ఇష్టమైనటువంటి హేమంత ఋతువు వచ్చింది. ఈ హేమంతంలో ధనధాన్యములతో అందరూ తొలతూగుతూ ఉంటారు కాబట్టి ధాన్య రాసులు ఇంటికి వస్తాయి కాబట్టి వాటిని పితృదేవతలను తలచుకుని వారికి సమర్పించడం అనేటువంటిది, అంటే ఇచ్చిన తర్వాత మనం తినచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది రామాయణంలో అరణ్యకాండలో 16వ సర్గలో ఉన్నటువంటి విషయం. అయితే మనం కూడా ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే భోజనం చేస్తాం. భోజనం చేసే ముందు త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పేత్. ఓ భగవానుడా, నీవు నాకు ఇది తినడానికి అవకాశం ఇచ్చావు కాబట్టి ఈ పదార్థాన్ని నీకే సమర్పించి నేను తీసుకుంటున్నాను అంటాం. అలాగే మన ఇంటికి వచ్చినటువంటి ధాన్య రాసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పెట్టుకుని పితృదేవతల్ని పిలిచి, తల్లిదండ్రులారా నాకు ఈ జన్మనిచ్చారు మీరు కాబట్టి తినడానికి భాగ్యం ఇచ్చారు కాబట్టి వీటిని మీకు నేను సమర్పించుకుంటున్నాను అని ఒక్కసారిగా వారిని తలుచుకుని వారికి వస్త్రాలు చూపించి ఈ ధాన్యాన్ని చూపించి వారిని తలుచుకున్న తర్వాత మనం మిగిలినటువంటి వస్తువులన్నీ కూడా తినడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మకర సంక్రాంతి పుణ్యరోజుగా పుణ్యదినంగా మనం భావించుకుంటున్నాం. ఈ రోజున శుభాశీస్సులు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.